మేడం జూలై నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎక్సాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ ఏంటంటే 7th హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళు సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు అనుకో, బాగా పైకి వస్తారు, అంటే గుర్తింపు వస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక వెలుగుతారని చెప్తూ ఉంటాం. తప్పక ఆ పుష్ అనేది ఉంది ఈ నెలలో వీళ్ళకి, చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కెరియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంపత్య జీవితంలో మాత్రం కొంతవరకు ఏంటంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఏంటంటే దుబ్బ ఖర్చులు చాలా తక్కువ, అన్ని శుభ ఖర్చులే ఉన్నాయన్నమాట. వీళ్ళకి బంధుమిత్రుల కలయిక ఉంటుంది ఈ నెలలో, తప్పక ఎంజాయ్ చేస్తారు. అందరితో పాటు కలయిక అంటే ఏంటి, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ధనురాశి వాళ్ళకి ఈ నెలలో. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే 8th హౌస్లో జూపిటర్తో పాటు మనకి సన్ ఉన్నారు కనుక అది కూడా ఏంటంటే కొంతవరకు నెగేట్ అయింది. అంటే ఏంటి, గుర్తింపు అనేది, సేవింగ్స్ అనేది తప్పక వీళ్ళకు ఉంటుంది. అంత ఎక్కువ ఖర్చులు అనేవి మనకి కనిపించట్లే. ఏదైనా సరే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, అబండెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అటు హెల్త్ రీత్యా ఎప్పటి నుంచో హెల్త్ పరంగా బాధపడే వాళ్ళు కూడా కొంతవరకు ఊరట అనేది మనకి ఈ నెలలో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఎస్పెషల్లీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా చాలా మంచిది. తప్పక ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేయడం కానీ, లేకపోతే దూరదేశం పంపించి ఫైనాన్షియల్గా కొంతవరకు పంపించి అని చెప్పినట్టు శుభఖర్చులు అని చెప్పాను, వేరే చోటుకి వెళ్ళి చదువుతాను అన్న వాళ్ళందరికీ అక్కడ వాళ్ళని సెటిల్ చేయడం కానీ, పిల్లల్ని సెటిల్ చేయడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ కన్సల్టింగ్ బిజినెస్ అంటే ఏంటి, చెప్పేవాళ్ళు, టీచర్స్ అనుకుందాము, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అనుకుందాం, అలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక చాలా బాగుంటుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు గుర్తింపు అనేది చాలా బాగుంటుంది. గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, టెండర్స్ వేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు వస్తుంది, ప్లస్ మనీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బేసిక్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ శ్రమ పడకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. అన్ని రంగాల్లోనూ కొంతవరకు వీళ్ళకి బాగానే ఉందన్నమాట. అంటే ఇప్పుడు శుభ ఖర్చులైనా సరే ఖర్చులే కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు కూడా ఏంటంటే సోమవారం తప్పక శివ దర్శనం చేసుకోవడం, శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. థర్స్డే తప్పక ఏంటంటే ఎనీ మనం గురువు అనొచ్చు, ఎనీ గురు అంటే మనకి సాయిబాబా అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఏ రూపమైనా సరే అమ్మవారిని కూడా గురువు కింద తీసుకుంటాం. సో ఏ గురువునైనా దర్శించుకోవడము, వాళ్ళ చెప్పిన మాట అంటే మన గురువులు చెప్పిన మాట వినడము, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. గురువుని కాళ్ళు పట్టుకోవడం అనేది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అది ఏ గురువు అయినా సరే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఇంట్లో ఉన్న పెద్దల బ్లెస్సింగ్స్ ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ తీసుకోండి, తప్పక చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఏకముఖి కూడా వేసుకోవడం చాలా మంచిది అనమాట. ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వ్యక్తిగత జాతకం చూపించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అదే ఏ రోజు వేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జాతిరత్నాలు కావాలంటే ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. రుద్రాక్ష కూడా మనం ఇవ్వగలం, జాతిరత్నాలు కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఆరెంజ్ అలాగే ఎల్లో వాడడం చాలా మంచిది. దాంతోపాటు గోల్డ్ వాడడం ఇంకా మంచిది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కూడా 11th లార్డ్ కూడా మంచి పొజిషన్లకు వస్తున్నారు. అంటే ఏంటి, 9th హౌస్కి వస్తున్నారు 8th నుంచి, ఫస్ట్ వీక్లోనే. సో నేను ఇందాక చెప్పినట్టు 8th కొన్ని ఆమె ప్లానెట్స్ ఉన్నప్పటికీ, అంటే జూపిటర్ అండ్ సన్ ఉన్నప్పటికీ, వీనస్ ఏంటంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే 11th లార్డ్ అంటే 9th హౌస్లో ఉన్నారు. సో ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తాయి, ఎస్పెషలీ ఆంట్రప్రెన్యూర్స్కి, ఇంట్లోంచి చేసే మహిళలకి తప్పక చాలా బాగుంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో మనకి కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.